పన్నుల వసూలుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మున్సిపల్ కమిషనర్ గాజంగి వెంకటనారాయణ తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో 5 బృందాలను ఏర్పాటు చేసి పన్నుల వసూలు చేపడుతున్నామని వెల్లడించారు. బోధన్ పట్టణంలో పన్నుల వసూలుకు ప్రత్యేక ప్రణాళికతో మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 6,84,51,000 పన్ను డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 43% పన్నుల వసూలు పూర్తయిందని చెప్పారు. మార్చి 31వ తేదీ నాటికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి సిబ్బందిని 5 బృందాలుగా విభజించామని తెలిపారు. 35 రోజులలో 100% పన్నుల వసూలుకు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. మన బోధన్ మున్సిపాలిటీ 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రాపర్టీస్ కలెక్షన్లో మనం కొంచెం పూర్ ఉన్నాం. దాంట్లో మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆదేశాలు మరియు ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారి ఆదేశానుసారం పట్టణంలో ఈ కలెక్షన్ పెండింగ్ ఉన్న కలెక్షన్ చేసుకోవడానికి కోసమని 5 స్పెషల్ టీమ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మనకు 6,84,00,000 మనకి టోటల్ డిమాండ్ ఉంది. దాంట్లో భాగంగా నిన్నటి వరకు 3,37,000 మనము కలెక్షన్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 3,84,00,000 మనకు బ్యాలెన్స్ ఉన్నది. సుమారు 44% మనం కలెక్షన్ అయింది. ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 31st క్లోజింగ్ కాబట్టి మనకున్న ఈ 35 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సెక్షన్ హెడ్స్ అందరికీ కూడా మరియు వారి సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ కలెక్షన్లో వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా మన పట్టణ ప్రజలందరినీ కోరేది ఒకటే, మీరందరూ ముందుకు వచ్చి ట్యాక్స్ కడితేనే మన టౌన్ డెవలప్ అవుతుంది. అట్లనే మనకు ఆఫీస్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్ సిబ్బంది కూడా శాలరీస్ కూడా ఇచ్చే పరిస్థితి కొంచెం టైట్గా ఉంది. మీరందరూ సహకరిస్తే ఈ ట్యాక్స్లన్నీ మనం 100% కలెక్షన్ చేసుకుంటే ఈ కలెక్టెడ్ అమౌంట్ తోటి మనకు శాలరీస్, దాంతోపాటు మనకు మెయింటెనెన్స్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి మరొకసారి నేను పట్టణ ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే అందరూ కూడా సకాలంలో ఈ ట్యాక్స్లు కట్టి మన పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.